హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వైష్ణవిని. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ గంగవెల్లి కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, పప్పుతో ఇంకా టేస్టీగా వస్తుంది. 1 కప్ అయితే పెసరపప్పు అయితే తీసుకొని అందులో 3 కప్స్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అయితే ఒక 5 మినిట్స్ వరకు అయితే పప్పు అయితే ఉడికే వరకు అయితే బాయిల్డ్ అయితే చేసుకోవాలి. వీటనైతే వాష్ అయితే చేసుకోవాలి. పప్పునైతే వాష్ చేసేసుకొని అయితే ఉడకపెట్టుకోవాలి. 3 కప్స్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపెట్టే విధంగా అయితే వాష్ చేసేసుకొని అయితే 3 కప్స్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. పెసరపప్పు ఉడికేటప్పుడు మీరైతే హై ఫ్లేమ్ పెట్టుకొని అయితే ఉడకపెట్టుకోకండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెడితే చాలా బాగా ఉడుకుతుంది. ఇందులోనే 4 అన్న పచ్చిమిరపకాయలను అయితే వీడియోలో చూపెట్టే విధంగా అయితే కట్ చేసుకొని అయితే పప్పులోకి అయితే వేసుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ వరకు అయితే ఉడికిన తర్వాత గంగవెల్లి ఆకునైతే వేసుకోవాలి. వెల్లి ఆకులను అయితే తీసేసుకొని అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. పప్పు అయితే హాఫ్ వరకు అయితే ఉడకపెట్టుకొని తర్వాత ఈ గంగవెల్లి ఆకుని అయితే వేసుకొని అయితే ఒకసారి మొత్తం మిక్స్ అయితే చేసుకోవాలి. కొన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. మీకైతే వాటర్ అయితే క్వాంటిటీ తక్కువ అయితే నాకైతే పర్ఫెక్ట్గా ఉన్నది కాబట్టి నేనైతే యాడ్ చేసుకుంటలే. ఇవైతే ఉడకపెట్టుకున్నందుకు క్యాప్ అయితే పెట్టేసుకుందాం. వీడియోలో చూపెట్టే విధంగా అయితే క్యాప్ అయితే ఒక 3-4 మినిట్స్ వరకు అయితే ఉంచుకోండి. 4 మినిట్స్ వరకు అయితే ఉంచుకున్న తర్వాత ఈ విధంగా అవుతుంది కదా. వీడియోలో చూపెట్టే విధంగా అయితే ఒకసారి అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. గంగవెల్లి ఆకుకూరనైతే మీరైతే ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఉంటారు. ఆ విధంగా అయితే మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత సైడ్కి అయితే పెట్టేసుకోండి. ఒక ప్యాన్ తీసుకొని అందులోనే ఆయిల్ అయితే యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఒక 5 అన్నా 6 అన్నా లేకపోతే 7 అన్నా తీసుకొని అయితే కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. వీటిలైతే ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే మనమైతే పప్పుని తాలిపేయబోతున్నాము. ఇవైతే ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అయితే ఫ్రై అయితే చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. లైక్ అయితే షేర్ అయితే తప్పకుండా చేయండి. ఇందులో ఒక 5 అన్నా 6 అన్నా ఎండుమిరపకాయలను అయితే చించి అయితే ఇందులోకి అయితే వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అయితే చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకుంటే కొంచెం మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. అందులోనే చిటికెడంత పసుపుని అయితే యాడ్ చేసుకోవాలి. పప్పులో రుచికి తగ్గే విధంగా అయితే మీరైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇదైతే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. తాల్పులోకి అయితే అవసరం లేదండి, మనం ఇందులో అయితే వేసుకున్నాం కాబట్టి సాల్ట్. ఇదైతే మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తాల్పు కట్టుకున్నాం కదా అండి, ఇదైతే ఇందులోకి అయితే వేసుకోవాలి. కొంచెం చిల్లుతుందండి, సైడ్కి ఉందైతే మొత్తం మంచిగా చూసుకోవాలి. ఇదైతే అయిపోయిందండి. గంగవెల్లి ఆకు పప్పు కర్రీ అయితే
చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టం కొద్దీ తింటారు. ఈ కర్రీని అయితే మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.